బ్యాక్ టు న్యూస్. అనంతలో సాగు కష్టాలు అధికమయ్యాయి. జిల్లాలో హెచ్ఎల్ఎంసీ కింద ఉన్న ఆయకట్టులో సాగు తగ్గిపోయింది. తుంగభద్ర డ్యాంలోకి సరిపడా నీరు చేరకపోవడంతో రైతులకు ఈ ఏడాది మొండి చేయి ఎదురైంది. కాల్వ నీరు వస్తాయన్న ఆశతో పంటల సాగుకు సిద్ధమైన రైతుల ఆశలను తుంగభద్ర నీరు కార్చింది. అనంతపురం జిల్లాతో పాటు కడప, కర్నూలుకు సాగు తాగునీరు అందించినటువంటి తుంగభద్ర ఎగువ కాలువకు ఈ ఏడాది పెద్ద ప్రమాదం పొంచి ఉంది. 100 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి తుంగభద్ర డ్యాంలో ఈ ఏడాది ఎప్పుడూ లేని విధంగా 50 టీఎంసీలకు మించి నీరు రాకపోవడం, ఎగువ ప్రాంతంలో వర్షాలు లేక డ్యాంలోనే నీరు తక్కువ కావడంతో తుంగభద్ర ఎగువ కాలువకు నీటి రాకలో పూర్తిగా కోత విధించారు అధికారులు. కరూరు జిల్లా అనంతపురంలో కోనసీమను తలపించే తుంగభద్ర హై లెవెల్ మెయిన్ కెనాల్ కింద ఆయకట్టు పూర్తి స్థాయిలో సాగువని పరిస్థితి నెలకొంది. ఏటా తుంగభద్ర డ్యాం నీటితో బంగారు పంటలు పండించే కర్షకులకు ఈ ఏడాది మొండి చెయ్యి ఎదురైంది. అనుకున్న ప్రకారం డ్యాం నుంచి ఈ ఏడాది 24.5 టీఎంసీల నీరు హై లెవెల్ కెనాల్కు రావాల్సి ఉంది. హెచ్ఎల్ఎంసీ, బీబీసీతో పాటు ఎంపీఆర్ డ్యాం కింద ఆయకట్టుతో పాటు ఇతర ప్రాంతాల్లో సుమారు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందాల్సింది. కర్ణాటక సరిహద్దు నుంచి రాయదుర్గం, ఒరవకొండ నియోజకవర్గాల్లో ఉన్న హై లెవెల్ మెయిన్ కెనాల్ ఆయకట్టు కింద 36,000 ఎకరాల్లో పంటలు సాగు చేయాల్సి ఉంది. అంచనా ప్రకారం రిజర్వాయర్లోకి నీరు రాకపోవడంతో ఈ ఏడాది అనంతలో సాగు కష్టాలు అధికమయ్యాయి. గడ్డ మీద ఇట్లా దారుణమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదు. నీటి ఆవిరి కింద కూడా ఇత్తిన పైరు కూడా ఎండిపోవటం ఇదే దారుణం. అది దీన్ని ఏదైనా అధికారులు సొరవ చేసుకుని మరి కాలువ బంద్ చేయకుండా కిందకి నీళ్లు ఇడిచేటట్లు చూడాలి. కాలువల నుంచి నీరు వస్తాయన్న ఆశతో రైతులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి పంటల సాగుకు సమాయత్తమయ్యారు. ఆగస్టులోనే కొందరు పంటలకు శ్రీకారం చుట్టారు. రిజర్వాయర్ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవకపోవడంతో డ్యాంలోకి నీటి ప్రవాహం భారీగా తగ్గింది. 100 టీఎంసీల సామర్థ్యం ఉన్న టీబీ డ్యాంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 50 టీఎంసీలకు మించి నీరు రాలేదు. జిల్లాకు రావాల్సిన నీటి వాటా గణనీయంగా తగ్గిపోయింది. మొదట్లో 1000 క్యూసెక్కుల వరకు నీటిని వదిలిన కర్ణాటక ప్రభుత్వం గత నెల 17వ తేదీ నుంచి నీటి విడుదలను 15 రోజులు పూర్తిగా నిలిపివేసింది. తుంగభద్ర రిజర్వాయర్లో 40 నుంచి 50 వరకే వస్తూ ఉంది. స్టోరేజ్ కెపాసిటీ 50 దాటడం లేదు. రైతులకు కూడా నీళ్ళు ఇవ్వడానికి కూడా కష్టంగా ఉంది. మొన్న 17th నుంచి 2nd వరకు 15 డేస్ నీళ్లు కర్ణాటకలోనే తుంగభద్ర డ్యాంలోనే నీళ్లు వదలనందువలన నీరు ప్రాబ్లం ఎక్కువైపోయి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 10 hours వరకు వస్తుంది వాటర్, కింద వాటర్ లేదు. మన వర్షం పంట పెట్టినా కూడా నీళ్ళు వెళ్ళాక ఎండిపోతుంది. అది హెచ్ఎల్సీ వాళ్ళు కానీ కలెక్టర్ కానీ చర్య తీసుకొని మాకు నీళ్ళు వదిలేట్లా తీసుకోవాలని మేము కోరుతున్నాం. తుంగభద్ర హై లెవెల్ మెయిన్ కెనాల్ కింద 15 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. 10 డిస్ట్రిబ్యూటర్లకు ఆయకట్టు సంఘాలు కూడా ఉన్నాయి. ఏటా కాల్వ నీటి కింద పంటలు సాగు చేసుకుంటున్నట్లు ఈ ఏడాది పంట పొలాలను దుక్కిదున్ని సాగుకు సమాయత్తమయ్యారు ఆయకట్టు రైతులు. డిస్ట్రిబ్యూటర్లకు అనుకున్న రీతిలో నీరు సరఫరా కాకపోవడంతో పంటలు సాగు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. వరిమళ్లు వేయడానికి ప్రయత్నించి విఫలమైన రైతులు కనీసం ఆరుతటి పంటలకు నీరందేలా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు. చాలీచాలని హెచ్ఎల్ఎంసీ కింద సాగు చేసిన వరిమళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల పూర్తిగా ఎండిపోయాయి. ఇటీవల ఉన్న నీటిలో కాస్త వదిలినా పైర్లు తడవటానికి సమయం పడుతోంది. గతంలో నీరు అందని డిస్ట్రిబ్యూటరీలో ఇప్పటికీ పైర్లు పట్టుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ 30% పైగా భూములు బీళ్లుగా మారాయి. సాధారణంగా తుంగభద్ర పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని సందర్భాల్లో డ్యాం గేట్లనెత్తివేస్తారు. గతానికి భిన్నంగా ఈ ఏడాది కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఆశించినంత స్థాయిలో కురవకపోవడంతో నీటి ప్రవాహం తగ్గింది. డ్యాం నుంచి పూర్తి స్థాయిలో నీరు రాకపోవడం, వచ్చిన నీటిని తాగునీటి అవసరాల కోసం నేరుగా దిగువకు వదలడంతో కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ నీరు అందలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు జొన్న, పప్పు, శనగ పంటలను సాగు చేశారు. అయితే కొంతమేరైనా నీరు అందుతుందనుకున్నా కూడా రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. కనీసం ఆరుతడి పంటలు వేద్దామనుకున్నా కూడా రైతుల ఆశలు నెరవేరలేదు. ఇప్పటికే సాగు చేసిన పంటలు ఎండిపోయే దశలకు చేరుకున్నాయి. కొన్ని ఎకరాల్లో ఇప్పటికే పంటలు ఎండిపోయాయి. వేరుశనగ పంట సైతం జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నీరు అందకున్న పంటలు పండకపోయినా
ఆయకట్టుకు రైతులు ఏటా చెల్లించే విధంగానే ఈ ఏడాది రెవెన్యూ అధికారులకు శిస్తు చెల్లించాల్సి వస్తోంది. కొద్దిపాటిగా వేసుకున్న పంటలను బతికించుకోవడానికైనా కనీసం 2 తళ్లు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. మాకు ఈ సంవత్సరం నుంచి ఫస్ట్ నుంచి నీళ్లు రావట్లేదు కిందకి. మాదైతే వరి సాగే ఇది. మెట్ట సాగు వాళ్ళంతా వరి వేసుకున్నారు, మాకేమో మెట్ట సాగు ఇచ్చినారు. మెట్ట సాగు ఇచ్చినా మెట్ట కూడా నీళ్లు రాని పక్షంలో మన వర్షానికి ఇత్తుకున్నప్పుడు మరి దీని పరిస్థితి ఇప్పుడు ఎండిపోయే పరిస్థితిలో ఉంది. దీన్ని మరి ఇప్పుడు 2 తడ్లు మాకు నీళ్ళు ఇస్తే 17వ తారీఖు ఏదో కాలం బంద్ చేస్తారంటున్నారు. మాకు నీళ్లు ఇచ్చి కావాలి, 2 తడ్లు కావాలి. ఇవి మాగాన్లు డెక్రమేట్ అయిపోయినాయి. దాంట్లో కూడా 2 తళ్ళు కూడా రావడం లేదు సార్. నీళ్ళు చాలా భయంకర పరిస్థితి. రాత్రిపూట కాలం మీద పోతే దౌర్జన్యాలు రైతుల మీదకి, అక్కడ పై రైతులు వచ్చిన నీళ్ళు వాళ్ళే వాడేస్తున్నారు. ఇవేమో కొన్ని బీళ్ళు అయిపోయినాయి, కొంతమంది వదిలేశారు. ఇట్లా ఉన్నిచాటుగా వాడుకొని అట్లే అరతాడు పట్టులతోనే ఇగ్గులాడుతున్నారు. ప్రస్తుతం డ్యాంలో 51 టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గత ఏడాది సుమారు 16.5 టీఎంసీలు జిల్లాకు రాగా ఈ ఏడాది ఆ స్థాయిలో నీరు వచ్చేది అనుమానమేనని అధికారులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయకట్టు సాగుకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయలేకపోతున్నామని చెబుతున్నారు. ఈ సంవత్సరము దారుణంగా వర్షాలు అతి తక్కువగా ఉండడం వలన రిజర్వాయర్లో తుంగభద్ర రిజర్వాయర్లో 40 నుంచి 50 వరకే వస్తూ ఉంది. స్టోరేజ్ కెపాసిటీ 50 దాటడం లేదు. రైతులకు కూడా నీళ్ళు ఇవ్వడానికి కూడా కష్టంగా ఉంది. మొన్న 17th నుంచి 2nd వరకు 15 days నీళ్లు కర్ణాటకలోనే తుంగభద్ర డ్యాంలోనే నీళ్లు వదలనందువలన నీరు ప్రాబ్లం ఎక్కువైపోయి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అత్యధికంగా వరి సాగే హెచ్ఎంఎల్సీ పరిధిలో పంటల సాగు ఇంత దారుణంగా దెబ్బతింటుంటే ఇక మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వర్షాభావంతో ఏటా మెట్ట పంటలు సాగు చేసే రైతులను తాకే కరువు ఈ ఏడాది హెచ్ఎల్సీ రైతులను తాకింది. హెచ్ఎల్ఎంసీ కింద సాగు చేసినటువంటి వరి పంట పూర్తిగా ఎండిపోయే పరిస్థితులకు ఉంది. ఒక్కసారిగా తుంగభద్ర నుంచి వస్తున్నటువంటి నీరును 15 రోజులు పూర్తి అధికారులు నిలిపివేయడంతో పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో నీరు అందితే గానీ పంట చేతికి గానీ పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి కొనసాగితే పూర్తిగా పంటలు తుడిచిపెట్టిపోయే ప్రమాదం ఉందని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రవితేజతో ప్రవీణ్, హెచ్ఎం టీవీ, అనంతపురం.